ఒక కథ చెప్పుకుందాం. ఒకరోజు ప్రజలందరూ కూడా, ఎందుకు స్వామి మా జీవితాలను ఎలా రాశావు అని చెప్పేసి బ్రహ్మదేవుడిని తిట్టడం మొదలుపెట్టారు. అప్పుడు బ్రహ్మదేవుడు వచ్చి, మీ అందరికీ ఒక అవకాశం ఇస్తాను, మీ జీవితాలు మీరే రాసుకోండి అని చెప్పి ఓ చోటుకు తీసుకెళ్తాడు. అక్కడ ఒక గది నిండా డబ్బులు, అక్కడక్కడ తెల్ల కాగితాలు కట్టలు ఉంటాయి. బ్రహ్మదేవుడు, మీ అందరికీ ఒక్కొక్క అవకాశం ఇస్తాను, వెళ్ళి మీకు ఏం కావాలో తెచ్చుకోండి అని చెప్పేసి చెప్తాడు. వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా 2 చేతుల్లో డబ్బులు కట్టలు పట్టుకుని వస్తారు. ఒకడు మాత్రం ఒక చేతి నిండా డబ్బులు, ఇంకో చేతి నిండా తెల్ల కాగితాల కట్టని తీసుకుని వస్తాడు. అది చూసి మిగతా జనం అందరూ నవ్వుతూ హేళన చేస్తూ ఉంటారు. ఇతను ఏంటి తెల్ల కాగితాలు తీసుకొచ్చాడు, వాటితో ఏం చేసుకుంటాడో, అవకాశం ఏదో మాకు ఇచ్చినా బాగుండు, ఇంకొంచెం డబ్బులు తీసుకునే వాళ్ళం అని చెప్పేసి. ఇదేవి పట్టించుకోకుండా ఆ తెల్ల కాగితం మీద రాయడం మొదలుపెట్టాడు. రాయడం పూర్తయిన తర్వాత ఆ కథను అందరికీ వినిపించాడు. విన్న ప్రతి ఒక్కరు కూడా చప్పట్లు కొట్టి నెక్స్ట్ ఏమైంది అని అడుగుతారు. అప్పుడు ఇంకో కాగితం కూడా రాసి, ఈ కథను వినాలనుకుంటే నాకు కాస్త డబ్బు కావాలి అని చెప్పేసి అంటాడు. అప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా డబ్బులు ఇచ్చి ఆ కథను వింటారు. అలా 1 గంట పూర్తయిన తర్వాత తిరిగి వెళ్ళిపోతుండగా ఎవరైతే 2 చేతుల్లోంచి డబ్బులు కట్టలను పట్టుకున్నారో వాళ్ళందరి చేతుల్లో కూడా సగం డబ్బు మాత్రమే ఉంటుంది. అది చూసి మనం మోసపోయాం, అతను మాయమాటలు చెప్పి మన దగ్గర ఉన్న డబ్బుని కాల్చేశాడు అని చెప్పేసి మాట్లాడుకోవడం మొదలు పెడతారు. ఇప్పుడు బ్రహ్మదేవుడు వచ్చి, నేను మీ అందరికీ కూడా ఒక అవకాశాన్ని ఇచ్చాను, కానీ మీరు ఖర్చు పెడితే అయిపోయే డబ్బుకు విలువ ఇచ్చారు. కానీ అతను తెల్ల కాగితాన్ని కూడా అర్థం చేసుకోగలిగాడు. మీ ప్రతిభను కాదని డబ్బుకు విలువ ఇవ్వడం వల్ల మీ చేతిలో సగం డబ్బు మాత్రమే మిగిలింది. తన ప్రతిభను నమ్ముకోవడం వల్ల మీ దగ్గర ఉన్న డబ్బును కూడా సంపాదించుకున్నాడు. మీరు మీ ప్రతిభను గుర్తించకుండా పరిగెత్తినంతకాలం మీ పరుగుకి అర్థం ఉండదు. కనుక డబ్బుతో పాటు మీ ప్రతిభను కూడా గుర్తించండి. మీ ప్రతిభను నమ్ముకుని బ్రతకడం నేర్చుకోండి. అది నేర్చుకున్న నాడు చావును కూడా ఆనందంగా స్వీకరించగలరు అని చెప్పి బ్రహ్మదేవుడు వెళ్ళిపోతాడు.